సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో 16వ వార్డు పైన అందరి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనరల్‌గా మేనిఫెస్టో అంటే ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ విడుదల చేస్తుంటారు. అయితే అదేవిధంగా వార్డు అభివృద్ధి కూడా నేను ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తున్నా అని చెప్పేసి కూడా 12 సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వార్డు సభ్యులకు కావాల్సిన హామీలు ఇస్తున్నారు. 12 హామీలతో ఇప్పుడు కొత్తపల్లి శ్రీకాంత్ నాని అనే వ్యక్తి 16వ వార్డులోంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఇస్తున్న హామీలు ఏంటి, అవన్నీ ఏ విధంగా నెరవేర్చారు అనేది కొత్తపల్లి శ్రీకాంత్ అని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఒక 12 హామీలు ఇచ్చి అది కూడా 100 రోజుల్లో కూడా కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. మీరు ఇస్తున్న హామీలు ఏంటి? గతంలో 2020లో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. గెలిచిన ఫస్ట్ లాక్డౌన్ రావడం జరిగింది. తర్వాత సెకండ్ లాక్డౌన్లో కూడా ప్రజలకి లాక్డౌన్లో ఇబ్బంది పడేటి కూడా వాళ్ళకు కూడా సొంతగా నా సొంత నిధులతో ఒక 25 కేజెస్ బ్యాగులు కూడా సుమారు 500 బ్యాగులు కూడా నేను నా సొంత డబ్బులతో వాళ్ళని ఆదుకున్నా. ఎందుకంటే నేను గెలవంగానే లాక్డౌన్ రావడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఏదైతే నారాయణఖేడ్ బహిరంగ సభల సీఎం కేసీఆర్ గారు 50 కోట్ల నిధులు సంగారెడ్డి మున్సిపాలిటీకి కేటాయిస్తే అందులో సుమారు నాకు 2.5 కోట్ల వరకు నాకు ఫండ్ ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారు. సో నేను 90% వరకు నా వార్డులో పూర్తి చేయడం జరిగింది. సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లు అవన్నీ కూడా. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నా వార్డులో మిగిలిపోయిన ఒక 30 నుంచి 40 లక్షల వరకు పెండింగ్ ఉన్న వర్కులు రిటర్న్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి అది క్యాన్సిల్ చేయకుండా నేను ఇంకో సంవత్సరం నాకు పదవి ఉంది తెలుసుకొని గవర్నమెంట్లో పైసలు లేవని చెప్పినా అని నా సొంత పైలతో కూడా నేను రోడ్లు మోరీలు కొంతవరకు వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా నేను ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నేను టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నా కాబట్టి టీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నా కాబట్టి నా ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా నా సొంత నిధులతో 100 రోజులు ఒక టైం పీరియడ్ పెట్టుకొని వాటిలో మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేసి నా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఒక గట్టి సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నా. అందువల్ల గతంలో కూడా నేను కొన్ని హామీలు ఇవ్వడం జరిగి ఉండే, అవి ఇచ్చుకుంటూ 6 సంవత్సరాలు ఇచ్చుకుంటూ వస్తున్నా. పెళ్ళిళ్ళు అయితే ఒక 10,000 రూపాయలు, చనిపోతే చావు ఖర్చులకు ఒక 10,000 రూపాయలు ఇచ్చిన. కానీ నాకు మొన్న రీసెంట్గా నేను నా బస్తీ నుంచే ఒక ఆడపిల్ల డెలివరీకి పోతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నాకు కేసీఆర్ కిట్ ఇస్తలేరు, నాకు ఆడపిల్ల పుట్టింది, 13,000 వస్తలేవు అని ఫోన్ చేయడంతో నేను నా మనసు చెలించి, మన గవర్నమెంట్ పోయింది, కేసీఆర్ సార్ గవర్నమెంట్ లేదమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు ఏదైనా సరే నేనున్నా, అందుకే ఆడపిల్ల పుడితే 16,000 ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి నా మొదటి స్కీమ్ అదే. ఈ నెల 15వ తారీఖే నేను ఆమెకి అందిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందియలేకపోతున్నా. ఈ కోడ్లో డబ్బులు ఇవ్వద్దని ఆమె నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణకి అన్నలెక్కున్న కేసీఆర్ని ఆదర్శంగా తీసుకునే ఈరోజు నేను ఈ అన్ని స్కీములు పెట్టడం జరిగింది. ఆడపిల్లకి తులం బంగారం ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ అది విఫలమైంది. కాబట్టి కేసీఆర్ ఇచ్చే 1,16,000 ఇస్తారు కాబట్టి 16,000, కానీ దానికి తులం బంగారం వాళ్ళు ఇవ్వలేరు. అట్లనే ఈరోజు మహిళలకి పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ రాలేవు. అర్హులైన మహిళలు ఎంతమంది అయితే పెన్షన్ అప్లై చేసుకుర్రో వాళ్ళ రాని వాళ్ళకు కూడా నా సొంతంగా 15వ తారీఖు నుంచి 1,000 రూపాయల పెన్షన్ కూడా వాళ్ళకి అందిస్తా. ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీ ఓట్లేసి గెలిపించాలని నా ప్రజలకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నన్ను గుర్తించి మా ఎమ్మెల్యే గారు నాకు బీఫామ్ ఈరోజు జనరల్ సీట్లో నాకు బీఫామ్ ఇవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉంటే, చింతప్రభాకర్ గారి నా సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతోనే అభివృద్ధి జరుగుతుంది, ఎమ్మెల్యే గారి ఫండ్తోనే నేను పనులు చేస్తానని కూడా హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా నా వార్డు ప్రజలకి 100 రోజుల్లోనే 15వ తారీఖు రోజు నుంచి 100 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 100 రోజులనే పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటి ప్రమాణ స్వీకారం అయిన రోజే సుమారు 20 లక్షల పై వరకు అయితే ఖర్చుతో సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాను వార్డు ప్రజలకు మొత్తం. అదొక హామీ అయితే. దాని తర్వాత అదే రోజు నుంచి సీసీ రోడ్ల వర్కులు కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా నా ప్రజలు నా మీద నమ్మకం ఉంచి నన్ను ఓటేసి గెలిపించాలని మా ప్రజలకు అందరికీ మీ ద్వారా వేడుకుంటున్నా. కాబట్టి రేపు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను పిలిస్తే పలికేటోని. కాబట్టి నా వార్డు ప్రజలు కూడా అందరూ నాకు సహకరిస్తారు. ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చినా ఇవన్నీ కూడా వాళ్ళకి అందిస్తా అని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హామీలు చెప్పి వదిలేసేటోని కాదు, కానీ గతంలో నేను ఇచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఇస్తానని ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకమే నాకు ప్రజలు ముఖ్యం. కాబట్టి ఈరోజు డబ్బులు చాలా మంది ఉంటాయి, కానీ ఇవన్నీకే మనసు రావాలి. నేను అయితే కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆలోచన విధానంలో పోవాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ హామీలు ఇవ్వడం జరిగింది.
ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా ఈ నెలల నుంచే ప్రారంభిస్తా కాబట్టి మీ ద్వారా 15 తారీఖు నుంచే ఇవన్నీ స్కీములు అమలుకి వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పింది, వృద్ధులకు కూడా పెన్షన్ ఇస్తాను, అవన్నీ ఇవ్వకుండా కూడా ఇప్పుడు కాలయాపన చేస్తుంది. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఏమన్నా పెన్షన్ ఇచ్చే స్కీమ్ అట్లాంటిది ఏమన్నా? 100% నేను అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకు కూడా నేను నా ద్వారా నా సొంత నిధులతో 1000 రూపాయల పెన్షన్ నేను 15 తారీఖు రోజు నుంచి ఇస్తున్నాను. ఎందుకంటే 11 తారీఖు ఎలక్షన్ అయిపోయినాక 12 తారీఖు నుంచి నేను అప్లికేషన్లు తీసుకుంటున్నా. మా ఇంటి దగ్గర అప్లికేషన్ కౌంటర్ ఓపెన్ చేసి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను రాని వాళ్ళకి 1000 రూపాయల పెన్షన్ 15 తారీఖు రోజే స్టార్ట్ చేస్తున్నాను సార్. మీరు ఇవన్నీ స్కీమ్లు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు అంటే ఎవరి దగ్గర ఉన్న ఇన్స్పైరీ తీసుకుని తీస్తున్నారు ఇవన్నీ? నాకు కేసీఆర్ సార్ చేసిన స్కీమ్లే చాలు కదా. ఇప్పుడు సారు ఫస్ట్ గవర్నమెంట్లో మనం వచ్చినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి 50,000 ఇచ్చిన కళ్యాణ లక్ష్మి సెకండ్ విడతలో 1,00,000 రూపాయలు చేసిండు సార్. సో మనం ప్రజలకి ఖచ్చితంగా మన పథకాలు పోవాలి, ప్రజలు బాగుంటేనే మనం బాగుంటామని ఏదైతే ఆలోచించిండో కేసీఆర్, తెలంగాణ వస్తే ఏమైతే అంధకారం అయిపోతుంది అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అన్నోళ్ళు దాని అంధకారంని నిధులు నియామకాలు లీల కాబట్టి ఈరోజు కేసీఆర్ సారు లీల గురించి అంతా పోరాడితే మొన్న అంతెందుకు సార్, మొన్న సిట్టు విచారణకు వస్తేనే హైదరాబాద్ని ఏమంటారు కేసీఆర్ వస్తున్నట్టునే మొత్తం ఎక్కడక్కడ లాక్డౌన్లు చేయడం జరిగింది మొత్తం. కాబట్టి కేసీఆర్ బయటకు వస్తే ఏమవుతుంది అనేది ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే. నేను ఇప్పుడు వాడ గల్లీలో డోర్ టు డోర్ తిరుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతున్నారు ఏడైంది రైతు బంధు, ఈ నెల రైతు బంధు, ఇప్పుడు ఎందుకు రైతు బంధు వాళ్ళని అడుగుతారు. వాళ్ళకి డైరెక్ట్ పెన్షన్ 2,000 కేసీఆర్ ఇచ్చే పెన్షన్ వస్తుంది, 4,000 పెన్షన్ ఏమైందని అడుగుతారు పబ్లిక్. కాబట్టి వాళ్ళకే అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు? 2 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పటిదాకా కూడా ఒక పెన్షన్ రాలేదు. అప్లై చేసుకున్న వాళ్ళకి పెన్షన్ రాలేవు సార్. కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కొత్తపల్లి శ్రీకాంత్ గారు గతంలో కూడా మాకు కౌన్సిలర్గా ఉన్నారు. వారు మాకు కావాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ ఆల్ మేము అడిగినంతలో మొత్తం కంప్లీట్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన యొక్క అభివృద్ధి మా వార్డుకు కూడా ఉపయోగపడుతుంది. ఆయన కౌన్సిలర్ అయితే ఇంకా మా వార్డు చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే నా ఓటు కారు గుర్తుకే ఉంది. చాలా హామీలు ఇస్తున్నారు కదా, దాంట్లో చనిపోయిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు, అట్లాగే ఎవరైతే డెలివరీతో వాళ్ళకి డబ్బులు ఇస్తామని కాబట్టే చెప్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఆల్ ఆయన చేస్తారు, ఆ నమ్మకం మాకుంది కాబట్టే ఆయన చేస్తారని మా గుర్తు కారుకి. మంచిగా చేసిండు, మోరీ మంచిగా చేసిండు. మాకు అట్లాగే మంచిగా చేసి ఇదంతా రోడ్డు అవి చూడరు మీరే, అదంతా చూసి మాకు మంచిగా చేసి అద్దం లెక్క బొమ్మరిండ్ల లెక్క చేయి. అడవిలో ఉన్నట్టున్నాం నాయన, మేము నిజం చెప్తున్నాం. వర్షాలు పడ్డప్పుడు అయితే ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఇగో ఇంత వంటికి నీళ్ళు వచ్చినాయి. ఈ పిల్లగాడు నేను ఇద్దరం ఉన్నాం ఇంట్లో. మా ఇంట్లో కరెంట్ షార్ట్ వచ్చింది. ఇది ఇల్లు ఎట్లా అవుతుంది ఆ వర్షాలల్లో? ఎట్లుంటాం? నెల రోజులు వర్షాలు నింబడం ఉన్నది ఎప్పుడన్నా. అట్లనే మాకు మంచిగా చేసి ఇవ్వండి అంతే. మేము చెప్పిన పనులన్నీ అయినాయి, మోరీలు అన్నం మోరీలు అయినాయి, ఏ పని అయినా ఆగకుండా అయిపోయింది. మాకు కావాల్సింది మళ్ళీ నాని శ్రీకాంత్ కావాలని కోరుకున్నాడు, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మాకేంటికంటే గల్లీ మనిషి, గల్లీలో పుట్టిన కొడుకు అని మాకు అభిప్రాయం. ఎందుకంటే ఒక శ్రీకాంత్ అంటే మా ఫ్రెండ్షిప్ వాళ్ళ కొడుకు అంటే ఇప్పటికీ అంతే ఉన్నాం, రేపు పొద్దుగల రాబోయే కాలంలో కూడా అంతే ఉండాలని మేము కోరుకున్నాడు. అంతకు మించి ఏం లేదు. మంచి అభిప్రాయం చేయాలని మా ఉపాయం అంతే. గల్లీ డెవలప్ కావాలంటే ఎట్లుంటుంది? శ్రీకాంత్ వస్తేనే కావాలి. అగో మొన్న 8 రోజులలో మోరీలు అన్నాడు. మోరీలు అంటున్నాడు, అయిపోయింది. 8 రోజుల్లో మోరీలు అయిపోయాయి. 8 రోజులు ఒకటి ఉన్నది శ్రీకాంత్ ఎట్లా వేస్తామంటే ఆడికొండ పోయి పెట్టేసిండు, దబా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కంకర తెచ్చి పోసిండు. ఏంటికి పోసిండు? స్లాబ్ వేద్దామని అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, దబ్బున పెట్టిండు, దాన్ని గులగొట్టేసిండు. దాని అభిప్రాయం ఏమదంటే దాన్ని పూర్తి చేసేయడం కారణం చేయాలని ఉద్దేశంతో మాకు ఇంకా శ్రీకాంత్ కావాలని కోరుతున్నాం అంతే. ఏం చేయాలన్నా మాకన్నా మా కొడుకే, కానీ మేము ఆయనను అడగాలి. ఎంత పెద్దోడైనా కొడుకుకు అడగాలి కదా. ఒక ఇంటికి పెద్ద మనిషి ఉన్నప్పుడు ఎవరిని అడుగుతాం? తండ్రిని అడుగుతాం. ఇప్పుడు ఎంత అయినా
ఈ ఊళ్ళో గల్లీలో ఎంత తీసుమార్కాడైనా శ్రీకాంత్ని అడగా లే పని అయినా ఏమయ్యా శ్రీకాంత్ ఎట్లా అంటావు, మేము ఇంత పెద్దగా అయినాం 60 ఏళ్ళకి వస్తున్నాము, ఆయననే అడగాల మేము. ఒక తండ్రిగా అయినా కానీ ఒక కొడుకుని అడగాల కదా కదా మంచి అభిప్రాయం చేస్తున్నారని అడిగినాం గంతే. మాకు ధన్యవాదాలు. గవర్నమెంట్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మాకు ఇప్పటికీ యాది మర్చినాము, మేము యాదే మర్చినాం అంతే. మరి ఎవరు ఆదుకుంటున్నారు? మాకు శ్రీకాంత్ చేస్తుంటే చెప్తున్నాం కదా. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు మేము తీసుకున్నాం ఆయన అంతే. మళ్ళీ ఇంకో కొత్తది అది కావాలంటే మేము చేయలేము. దానికి మేము పాత ఇచ్చినాము. మేము ఏమదంటే మా పిల్లవాడు మా గల్లీ మా అవకాశం కావాలనుకున్నాం, కోరుతున్నాం అంతే. దాంతో శ్రీకాంత్ గారిని గెలిపించుకోవాలని మా అభిప్రాయం. ఇప్పటికీ గల్లీలా మట్టుకు ఎక్కడన్నా తిరుగుండి మా దగ్గర రావద్దు, వేసేటప్పుడు మేము వస్తాం వేస్తాం. ఇది తినుండి అది తినుండి అనేది కాదు, డెవలప్ గురించి. ఇప్పుడు డెవలప్ ఉన్నది, మోరి ఉన్నది, అరే మోరి కావాలన్నా ఎట్లా వేద్దామంటే మమ్మ రేపు పొద్దుగాలు వస్తున్నా, రావాలా తీపియాలి వెళ్ళిపోవాలి. తీస్తున్నాడు పోతున్నాడు, ఏమో ఇస్తున్నాడు వాళ్ళకి ఏమో తెలియదు. కానీ మా దగ్గర అభిప్రాయం లేదు. ఒకంత లంచం తీసుకుందాం, అరే ఎక్కడ పోతున్నావా ఇక్కడ ఉందాం అనేది కాదు. చేసే పనులు అయితే చేస్తున్నాడు. దాన్ని మించి మా దగ్గర ఏం లేదు. అభిప్రాయం అనేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుతున్నాం. గెలిచినాక అయినా గెలవక ముందే చేయించిండు, పదవిలో లేకున్నా కూడా చేయించిండు. మా దగ్గరనే కాదు వేరే కాలనీల్లో కూడా చేయించిండు. ఆయనకు ఏదో రకంగా అందరూ సహాయం చేయగలరని అందరికీ నేను కోరుకుంటున్నాను, ప్రజలకు అందరికీ. ఎందుకంటే అన్ని పనులు చేయించిండు. నేను మొన్న పేపర్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా చెప్పినట్టు ఇట్లా చేయించిండు. ఇదివరకు ఆయన ఉండే, ఇప్పుడు కూడా మేము ఆయనకే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేస్తున్నాము. ప్రజలకు ఎట్లాంటి కష్టం వచ్చినా వాళ్ళ వెన్నంటే ఉంటాను. ప్రభుత్వం నుంచి పెన్షన్లు రాకున్నా వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఎట్లాంటి వాళ్ళకు పెన్షన్లు రాకున్నా కూడా నా స్వంత డబ్బులతో కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తాను. అట్లాగే మేనిఫెస్టోలో ఏవైతే పెట్టానో ఆ అంశాలన్నిటి కూడా 100 రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటాను, వాళ్ళ కష్టాల్లో నేను కూడా పాల్పంచుకుంటానని చెప్పేసి కూడా శ్రీకాంత్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సంగారెడ్డి.